ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/8/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షము, అష్టమి సాయంకాలం 6:45 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం రాత్రి 8:09 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:34 నుంచి 5:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:20 నుంచి 4:10 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గమనించండి. వర్జం ఉదయం 6:24 నుంచి 7:56 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు, సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. అనుకూలవంతమైన శుభ గడియలు, పట్టుదల, వస్తులాభం, వాహన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవాలనుకుంటే ఈరోజు తప్పకుండా మీరు గట్టి ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థిక విషయాల్లో అద్భుతమైనటువంటి ధనయోగం ఉంది వాళ్ళ, మీకు ఇది గ్యారెంటీ. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం ఉంది. ప్రశాంత జీవనం, వివాహ సంబంధ అనుకూలత, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి శుభశకునాలు, విదేశీ ప్రయాణం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు. రాజకీయ నాయకులకి, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉండే వ్యక్తులకి తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మద్యపాన సేవన చేసిన వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కష్టాలు, నష్టాలు, తొందరపాటుతనము, మధ్యవర్తిత్వంలో వల్ల ఇబ్బందులు, సోదరుల మధ్య విభేదాలు, తల్లిదండ్రులతో అసౌకర్యమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి నష్టాలు ఎక్కువ ఉంటాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసేవారికి నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. ఉద్యోగార్థులు ఉద్యోగ నష్టాన్ని పొందుకోబోతున్నారు. ఉద్యోగార్థులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కష్టంగా కనబడుతోంది. అనవసర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇతరుల వల్ల అవమానాలు పొందుకునే స్థితి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా నష్టం ఎక్కువ కనబడుతుంది. మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపల నష్టం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, అంటే ఆస్తి సంబంధమైన విషయాలు తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపార పరంగా మోసపోవడం, అనవసర ప్రయాణాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 6వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభకరమైనటువంటి అదృష్ట యోగాలు. వివాహం కోసం ఎదురు చూస్తున్నారా? తప్పకుండా ఈ మాసంలో, ఈ రోజున మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మేబీ ఈరోజు ప్రయత్నం మీకు వచ్చే నెలలో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. వస్తువాహన సౌలభ్యం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన శుభజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడగా అనుకూలత, సోషల్ మీడియా జర్నలిస్ట్ వాళ్ళకి మంచి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఆనంద యోగం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఈరోజు ప్రయాణం అవ్వడం ఖాయం, లేదా ఈరోజు మీ ప్రయత్నం సఫలమవుతుంది. వీసా స్లాట్ ఉంటే తప్పకుండా మీకు వీసా లభించే అవకాశం 100కి 100 బలంగా ఉంది. అద్భుతమైనటువంటి విదేశీయాన ప్రయత్న లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి, ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, మొండిధనం, ధైర్యం, ఉద్యోగంలో ప్రమోషన్, పై అధికారుల మన్నన పొందుకోవడం, అనుకూల ధనయోగాన్ని, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, వృత్తి ఉద్యోగాదుల వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో లాభం, అద్భుతమైనటువంటి యోగం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా చాలా మంచి శుభకరమైన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యం, విదేశీయాన ప్రయత్నంలో అనుకూలత, మీవైన వస్తువులు పోయినాయా, బైక్ ఏమైనా పోయిందా, లేదా ఆభరణాలు పోగొట్టుకున్నారా, ఈరోజు మీరు తప్పకుండా అవి తిరిగి పొందుకునే అవకాశం, ఏదో కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి ఉద్యోగ ప్రాప్తి, మీ స్నేహం కట్ అయిపోయి ఉంటే మళ్ళీ ఈరోజు మీరు స్నేహం అనుబంధంగా మారే అవకాశం, ప్రేయసి ప్రియులు కూడా, భార్యాభర్తలు కూడా ఎవరికి చెప్పుకునేటువంటి మానసిక ఉద్వేగం నుంచి బయటపడి అన్యోన్య దాంపత్యాన్ని, మీ ప్రేమను గెలిపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, కుటుంబ సౌఖ్య, సంతాన యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, స్థైర్యము, ధైర్యము, ఆనందం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభాలు, బంధుమిత్రుల అనుకూలత, కుటుంబ పరంగా ప్రశాంతమైన జీవనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ఆకస్మిక ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగాలు, స్థైర్యము, ధైర్యము, ఆనందము, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు మంచి శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి నిన్నటి ప్రమాదం కాస్త పొంచి ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లోకి జోక్యం చేసుకోకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. మన వాళ్ళే కదా అని అందరినీ అతిగా ఆదరిస్తే మీకు నెత్తిన టోపీ పెట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కళాకారుల క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో నష్టము, రాజకీయ నాయకులకి అపవాదులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం,
విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు పొందిన అవకాశం, విదేశాల్లో కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూపించండి. అలాగే పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. బొబ్బర్లు, అలసందలు దానం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సూపర్ మార్కెట్ విషయంలో కిరాణా సమయ వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు చేపల చెల్లు నష్టాలు, పూలు పలుకురాలు పండించే వారికి రైతన్నలకి నష్టకరంగా ఉంటుంది. రొయ్యలు చేపల చెల్లు చాలా నష్టంగా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీద మారే అవకాశం, లేనుపోని చికాకులు, అపవాదులు, అవమానాలు. జన్మజాతకం చూపించుకోవాలి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని 10 మంది చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వారి జాతకంలో కూడా లోపాలు ఉంటే సర్దిద్దుకునే ప్రయత్నం ఉంటుంది. అందుకోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, మర్చిపోవద్దు. కుటుంబపరమైనటువంటి చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. వీరికి ఉదయం 7:11 నుంచి 8:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణం 13వ అధ్యాయం చదవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా సరే అలసందలు, అదే బొబ్బర్లు, అలాగే పెసర్లు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభకరం, వివాహ యోగం, సంతాన యోగం. ముఖ్యంగా కృత్రిమ సంతానం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటే, అదే ఐయుఎఫ్ ద్వారా మీరు సంతాన ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీకు అద్భుతమైనటువంటి శుభ సంతాన యోగం ఏర్పడుతుంది. చాలా మంచి శుభకరమైన యోగం. ధనం, ఆరోగ్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశాన శుభయోగాలు, ధనకనిక వస్తువాన్ని ప్రాప్తి బలంగా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంది. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, రైతన్నలకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ మంచి లాభాలు. అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పోరాటతనం, ధైర్యం, స్థైర్యం, ఆనందం, తెగించి మాట్లాడే స్వభావం, జరిగిన దాన్ని సమర్థవంతంగా మళ్ళీ మీరు పునర్వైభవాన్ని పొందుకునే అవకాశం, జరిగిన తప్పుల్ని సర్దిద్దుకోగలిగే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. మీరు బెంచ్ విన్నారా, ఈరోజు తప్పకుండా మీకు ఏదో శుభవార్త వింటారు. ప్రాజెక్టులో వెళ్ళడం లేదా ఆన్ సైట్ ఆపర్చునిటీ ఖచ్చితంగా ఉంది, నా మాట వినండి. అద్భుతమైనటువంటి విదేశీయాలు, బంధువుల వల్ల, మిత్రుల వల్ల సౌఖ్యము, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అద్భుతమైనటువంటి యోగము, ఆనందకరమైన జీవనం, ప్రశాంతత, బంధుమిత్రుల సమాగమం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. 1 అంకెను దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభ సంతాన యోగం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న సంతాన లాభం, ఆకస్మిక విదేశీ ప్రయాణం కానీ లేదా తీర్థయాత్ర కానీ ఉంటుంది. చాలా మంచి తీర్థయాత్ర సేవలు, అద్భుతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా బలంగా ఉన్నాయి. తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధుమిత్రుల అనుకూలత, ముఖ్యంగా కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం,
కళాకారుల క్రీడల లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి పెయింటర్లకి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆనందకరమైన శుభజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందయోగం, ఇరువంత పైకు కలిసి వచ్చే అవకాశం, బంధుమిత్రులతో వృత్తి ఉద్యోగాదులు లాభాలు, రోగనాశం, రుణ విమోచనం, ఆనందకర జీవనం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పర్వాలేదు, సానుకూలమైన శుభయోగాలు. ముఖ్యంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేయండి, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. లాటరీల వైపు వెళ్ళకపోవడం చాలా మంచిది. విద్యార్థికి ఉత్తమ విద్య, టాప్ ర్యాంక్ పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ లాభం ఉంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగం, ఆనందకరమైన శుభజీవనం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, అనుకున్న ఉద్యోగంలో బదిలీలు, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్టయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభయోగాలు, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య, ప్రేయసుల మధ్య సఖ్యత పొందుకునే అవకాశాలు, ఆర్థిక విషయాల్లోనూ, విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలోనూ అప్రమత్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే దుష్టుల యొక్క సాంగత్యం కూడా ఉంటుంది. అటువంటి దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద అతిగా ఆధారపడకండి, బట్ మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్. అయితే పోగొట్టుకున్న ధనము, వస్తువులు రావడానికి అదే భగవన్నామ స్మరణ ఎక్కువ చేయండి, మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకుంటారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి 2 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. దర్శక నిర్మాతలుగా మారాలనుకుంటే ఈరోజు ఒక మంచి కథని సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు అద్భుతమైనటువంటి చిత్ర విజయాన్ని పొందుకోబోతున్నారు. కాకపోతే కాస్త ముఖ గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులతో నటింపజేస్తే మంచిది. ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా మీరు ఒక తెలిసినటువంటి వ్యక్తి ద్వారా మీ యొక్క సినిమా ప్రయాణం మొదలు పెడితే, అంటే నోన్ ఫేస్ పెడితే మీకు లాభం. లేదా కాస్త ఆర్థికంగా పేరు వస్తుంది, కానీ ఆర్థికంగా కొద్దిగా నష్టం వచ్చే అవకాశం. బట్ రికగ్నేషన్ బాగా ఉంటుంది. ఒక మంచి హీరోతో కానీ హీరోయిన్తో మీరు సినిమా చేయగలిగే అవకాశాన్ని పొందుకుంటారు. బట్ ఏదేమైనా ఈరోజు మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్ కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ఆనందకరమైన శుభజీవనం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్న ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. మేబీ ఈరోజు మీ చేతిలో ₹1,00,00,000 ఉండొచ్చు, 10 కోట్లు కూడా ధనం ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. తప్పకుండా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి మీ జాతకంలో కనబడుతోంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చుకునేటువంటి శుభ తరుణము. విద్యా ఉద్యోగ వ్యాపారంలోనూ అనుకూలత, కళాకారుల క్రీడాకార లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం,
వ్యాపార భాగస్వామ్యం అనుకూలమైన శుభయోగాలు. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూల శుభయోగాలునే. తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం ఖాయం. విద్యా ఉద్యోగ వ్యాపారంలోనూ అనుకూలత. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన బాగా ఉండడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి యోగం చెప్పబడుతుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.